కేఎన్ఆర్. నేను ఒకటి చెప్తున్నా, శ్రీశైలంగా గుర్తు చేస్తాను వీక్షకులకి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడండి ఆయనకు ఒక పిఏ ఉండారు, నారాయణ రెడ్డి గారు, సూర్యనారాయణ రెడ్డి, సూర్యుడు అంటారు అది. ఆ సూర్యుడి గారి మీద ఆయన మీద కూడా ఇది ఆదాయం మించిన ఆస్తులు పోగేశాడని చెప్పి 2012-13లో కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి హయాంలో పిఏ డబ్బులు తినేశాడంటే మరి కొడుకు హయాంలో పిఏ డబ్బులు తినకుండా ఎలా ఉంటాడండి? అంతకు మించి ఇప్పుడు అక్కడ నారాయణ రెడ్డి అయితే ఇక్కడ నాగేశ్వర రెడ్డి. ఇది ఆయన నాగేశ్వర రెడ్డి గారు పేరు కూడా చూడండి కొద్ది కలిసింది. అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టులు మేస్తుందా అన్నది చందంగా తయారైంది. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఏంటి, ఈయన 2003లో ఆ సాక్షి పేపర్లో రాశారు నిన్న కాక మొన్న. వాళ్ళు ఏమంటున్నారు, ఆయన 2003లో వార్తా దినపత్రికలో పనిచేశారు, ఇది ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేసుకున్నారు, ఆ తర్వాత మా పేపర్లో పనిచేసి చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు, చిన్న చిన్న వ్యాపారాలతో ఎన్ని చేసుకున్నాడు వ్యాపారాలు, ఎన్ని డబ్బులు సంపాదించుకున్నారు తప్ప అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు 2003 నుంచి వార్తా దినపత్రిక సాక్షి చేసుకుంటే మొత్తం ఆస్తులన్నీ 2019 నుంచి 24 మధ్య ఎందుకు కూడబెట్టారు? నాకు తెలిసినంత వరకు కేఎన్ఆర్ గారు ఏ వ్యాపారాలు చేయలేదండి. కేఎన్ఆర్ గారు కంప్లీట్ గా పిఏగా వ్యవహరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనప్పటి నుండి ఈ రోజు వరకు ఆయన పిఏగా వ్యవహరిస్తున్నారు. మీకు వ్యక్తిగత పరిచయం ఉందని చెప్పారు కాబట్టి బహుశా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పేశారు. అంటే సాక్షి రాసిన తప్పు ఆ కవర్ వస్తున్నారు. 2019 నుంచి 24 మధ్య ఆయన భార్య కేఎన్ఆర్ నాగేశ్వర రెడ్డి గారి భార్య శశికళ గారి అకౌంట్ లో 20 కోట్లు వచ్చి పడ్డాయి సార్. చిన్న చిన్న వ్యాపారాలు ఏంటి, ఆ చిన్న చిన్న వ్యాపారాలకి 20 కోట్లు పడతాయా? హైదరాబాద్ లో ఫ్లాటు, తిరుపతిలో ఫ్లాటు, బెంగళూరులో ఫ్లాటు, రావణపూర్ రింగ్ లో ఏది హుండై షోరూమ్ లో 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి 51% షేర్ అంట. షేర్ ఇచ్చేటువంటి ఉస్మాన్ ఎవరు గబ్బులు పెడుతున్నారు, నన్ను బెదిరించి లాక్కున్నారని చెప్పి. ఐటీ కంపెనీల షేర్లు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్, చిన్న చిన్న వ్యాపారాలు ఏంటో మాకు కూడా చెప్పండి సార్, మేము కూడా చేసుకుంటాము. శ్రీశైలం గారి పాపం ఆయన కూడా జర్నలిస్టే, ఆయన కూడా మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. మరి సాటి జర్నలిస్ట్ ఇన్ని 100 కోట్లు పోగేస్తే మరి ఆయనకు కూడా ఇబ్బందే కదా. నేను అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా అండి ఇదంతా. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు సీఎం గా ఉన్నప్పుడు ఏ రకంగా 100 కోట్లు పోగేస్తే జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయితే పిఏ పోగేయా? పిఏ 2004 ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఐటీ రిటర్న్స్ ఎంత? 10 లక్షలు కూడా లేవు. 2009-10 వచ్చేసరికి 100 కోట్లేని. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారే పోగేస్తే మరి యజమాని అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాకినాడ సీపోర్ట్ కేవీ రావు గారిది బలవంతంగా లాక్కున్నారు. సీపోర్టే లాక్కుండాలండి. కిరణ్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. విజయ్ కిరణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సమీప వ్యక్తి అయినటువంటి సజ్జల గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఎలా అంటే ఈ విచారణ ఎటెళ్ళబోతుందంటారు మీరు? సార్, చాలా కాలం తర్వాత